హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరది. ఇక్కడైతే మేము ఆ సకినాలు చేయడం స్టార్ట్ చేసాం. మొదలు పెట్టారా సకినాలు చేయడం? మేమైతే ఎప్పుడో స్టార్ట్ చేసేసాం. ఎందుకంటే మా ఇంట్లో బచ్చగాలు చాలా మంది ఉన్నారు. సో అందరికీ తినాలని ఉంటుంది కదా. సో అందుకోసమే మా అత్తమ్మ ముందుగానే స్టార్ట్ చేసింది. ఏంటి పిండి ఇంత ఉంది అని అనుకుంటున్నారా? మా ఇంట్లో కూడా మెంబర్స్ అంతకంటే ఎక్కువ ఉన్నారు. సో అందరికి సరిపోవాలి కదా, అందుకే అత్తమ్మనైతే 12 కిలోల పిండితో వేస్తుంది సకినాలు. పువ్వులైతే టేస్ట్ వేసేసి ఇక్కడనైతే ఉప్పు 11 పిరికిట్లా ఉప్పు వేసేసింది. 12 కిలోలు అంటే మినిమం ఉండాలి కదా ఉప్పు కూడా. సో అట్లా చూడండి మా అత్తమ్మ ఎలా కలుపుతుందో. పిండి మొత్తం నువ్వులు వేసింది, ఓమా వేసింది, ఉప్పు వేసింది, మొత్తం కలిపేసి. అంటేనే మా ఇంట్లో హడావిడి స్టార్ట్ అవుతుంది. పిండి వంటలు ఎన్ని రకాలుగా చేస్తారో మా అత్తయ్య గారు అయితే చాలా అంటే చాలా బాగా కూడా చేస్తారు. చూసారా ఇంత పెద్ద గంజేడు పిండితోని సకినాలు చేస్తున్నాం. మేమైతే కొంచెం కొంచెంగా కలుపుకుంటే వేస్తాం గమాల తీసుకుని. ముందుగానే మన పెద్దక్కనే స్టార్ట్ చేసిందిరా. అదేరా మా పెద్దయ్యరాలు అక్కనే స్టార్ట్ చేసింది. పండుగలంటే చాలు పెద్దక్క కంపల్సరీ ఉండాల్సింది ఇక్కడ. అక్క లేకుంటే అప్పాలు అది కాని పనే. ఇక్కడ డిజైన్ కూడా చేసింది. అసలు నీ ఇట్లా ఎప్పుడు చేయలే కూడా, అందుకే షాక్ అయినా. ఇట్లా చేసినవేంది అక్క అంటే మేము ఇట్లనే చేస్తాం రా అని చెప్తుంది. అంటే మా పెద్దమ్మ ఇలానే చేస్తుందట. అదే మా అక్క వాళ్ళ అమ్మ అన్నమాట. సో అదే అలవాటయ్యి అట్లా చేసిందన్నమాట. ఊరమ్మని పెట్టిన తర్వాతనైతే అత్తమ్మ నేను అక్క ముగ్గురం కలిసి అయితే బొట్లు ఇట్లా పెట్టుకున్నాం అన్నమాట. పసుపు కుంకుమ ఇలా పెట్టుకోవడం చాలా మంచిది. నేనెందుకు కనిపించలేదంటే వీడియో తీస్తున్న ప్లస్ చిన్నోడు నా దగ్గరనే ఉన్నాడు. సో అందుకే నేను కనిపించలే అన్నమాట. ఇంకేంటి లేటు వేదాంశ అల్లరి చూసేద్దాం రండి. ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేసిండు, ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసిండు అన్నమాట. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదు అల్లరికి. మా అత్తమ్మ చూడండి రా ఏమంటుందో. ఇక్కడ నేనేమన్నానో వినండి రా. దేవుడు అమ్మమ్మ ఇంటికాడ వేసిండు కడుపులో నోట పెట్టుకుంటుండే అత్తమ్మ పిండి పెట్టుకొని అదే తట్టుకునేది కాదు. ఎప్పుడు మీరు పోతుంది మా జాతర జాతర ఇంటి మొత్తం పూసుకుని చూడండి చిన్న కోత అయిపోయిండు, చిన్న ఆంజనేయ స్వామి అయిపోయిండు. మళ్ళీ మన వేదాంశ అయితే ఎప్పుడు ఇంతేరా ఏదో ఒకటి ఉండాలి కానీ ఘోరంగా చేస్తాడు. ఎప్పుడు పిండి వారేసుకుంటుంటాడు. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ పిండి చూసారా ఎట్లా మెత్తగా అయిపోయింది. అప్పాలు కలిసినాక అత్తమ్మ కంకి ఘోరం చేసిండు, మొత్తం మెత్తగా అయిపోయింది అన్నట్టు. మా మామయ్య దగ్గర కూర్చొని తింటుండు. మనం చూడండి చిన్న వేదాంశు గారు చిన్న కోత అయిపోయింది. ఎట్లా తింటుంది మనమైతే 11కి స్టార్ట్ చేసాంగా. మనకు రాత్రి 7 అయిపోయింది మొత్తం కాల్చుడు మొత్తం అయిపోయే వరకు. ఇక్కడ మామయ్య కాస్తుండు లాస్ట్కి. ఇక్కడ చిన్నోడు నేనైతే మంచిగా వీడియో తీసుకుంటున్నాం. వాళ్ళు చేసేది చూసుకుంటే చిన్నోడు ఇష్టంగా ఇస్తాడు. ఫైనల్గా మన అప్పాలు ఇవే అన్నమాట. 3 తట్టలు నిండిపోయాయి. ఒకటి పెద్ద గంజు, ఒకటి పెద్ద అంచె, ఒక తట్ట నడిపి తట్ట అన్నమాట. అండ్ అప్పాలు కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉండే. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముంగటికి చాలా బోర్లేడంటే బోర్లేడు తీసుకొస్తా. ఓకే బాయ్.